హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో అయితే 1 మంత్ బ్యాక్‌దండి. ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు నా ఫింగర్ ఫ్రాక్చర్ అనేది పూర్తిగా తగ్గి బాగానే ఉన్నానన్నమాట. అయితే అప్పుడు నాకు ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి షార్ట్ వీడియోస్ పెట్టాను. అండ్ అలానే నేను కట్టు కట్టించుకున్నాను. తర్వాత మళ్ళీ ఆ కట్టు కూడా తీయించేశాను అని చెప్పాను. అప్పుడు చాలామంది మాకు సజెస్ట్ అయితే చేశారనమాట. అలా తీస్తే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అసలు ఎందుకు తీస్తున్నావు? అలా చెయ్యకూడదు అనేసి చెప్పారనమాట. నిజానికి మీరు చెప్పింది 100% కరెక్టేనండి. నేను కట్టు తీసేసాను. ఇప్పుడు నా ఫింగర్ అనేది స్టిల్ వంకరగానే ఉండిపోయింది. కానీ పెయిన్ అయితే తగ్గిపోయిందనమాట. అయితే నేనప్పుడు ఎందుకు ఇలా చేయాల్సొచ్చింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ షేర్ చేసుకుంటాను కూడాని. ఒక విషయం అయితే చెప్పాలండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చలేదు అంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. అండ్ వీడియో ఫుల్గా చూసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ 12:10 ఆ టైంకి అయితే వాటర్లోని నడుస్తూ ఉండగా జారి పడిపోయానండి. అది కూడా కంగారుగా నడుస్తూ ఉన్నాను అటు ఇటు. ఆ సిచ్యువేషన్లో జారి పడినప్పుడే నేను హ్యాండ్ అయితే కింద ఆన్ చేశాను అనమాట. దాంతో ఫింగర్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది. ఎందుకంటే నేను వెయిట్ ఉన్నాను కదా, నా బాడీ వెయిట్ హ్యాండ్ మీద పడిపోయింది. అందుకే ఫింగర్ అనేది ఫ్రాక్చర్ అయిపోయిందనమాట. చెయ్యేమో బెనికింది. ఇంకా ఆఫ్టర్నూనే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము వెంటనే. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. అప్పుడు మేము లంచ్ చేసామన్నమాట ఇంటికి వచ్చాకని. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను కూర్చున్నాను. తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉండిపోయినాయి. మార్నింగ్ టిఫిన్ చేసినవి, ఆఫ్టర్నూన్ లంచ్ కుక్ చేసినవి అండ్ అలానే మేము చేసిన గిన్నెలన్నీ ఉండిపోతే అవి తోమడానికి అయితే వెళ్ళానన్నమాట. కానీ నేను పెయిన్ని అస్సలు భరించలేకపోయాను. చాలా పెయిన్ ఉందండి. అలానే బాధపడుతూ చేస్తుంటే మా హస్బెండ్ నన్ను తీసుకొచ్చేసి పక్క గదిలోనే కూర్చోబెట్టారనమాట. ఈలోపు మా చిట్టి తల్లి చాలా క్యూట్గా చిన్ని చిన్ని చేతులతో ఆ గిన్నెలు తోమడానికి అయితే ముందుకు వచ్చి మమ్మీ నేను గిన్నెలు తోముతానని తోముతుందండి. 2 గిన్నెలు తోమింది. నాకు చాలా నవ్వు వచ్చేసింది. అప్పుడే అనిపించింది అనమాట ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల ఉండాలి అని. మా అత్త ఎప్పుడూ అంటుండేవారు కొంచెం అంత కూతురు కొంచెం పని చేస్తుంది అనేసి. నిజంగా నా కూతురు అయితే అది ప్రూవ్ చేస్తుంది అనిపించింది. ఇంకా లవ్లీ చేతుల్లో నుంచి మా హస్బెండ్ గిన్నెలు లాక్కొని నేను తోముతాను నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. ఇంకా లవ్లీ అయితే వెళ్ళి ఆడుకుంటుంది. నన్ను కూడా కూర్చోమని చెప్పారు. నేనేమో మా హస్బెండ్ అలా గిన్నెలు తోముతుంటే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత నాకు హెల్త్ బాగోకపోయినా సరే నేనే గిన్నెలు అయ్యి తోముకునేదాన్ని. కానీ మా హస్బెండ్ చాలా సపోర్టివ్ అండి. ఇంట్లో చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఎప్పుడు గిన్నెలు అయితే తోమించను. ఈసారి గిన్నెలు కూడా తోమేసరికి బాధ అనిపించింది. నిజానికి నేను ఫింగర్ ఫ్రాక్చర్ అయినందుకు బాధపడలేదండి. అంత వెయిట్ ఉన్నాను కదా, ఆ వెయిట్ మొత్తము చేతి మీద పడి చెయ్యి ఇలా అయ్యింది అని బాధ అనిపించింది అనమాట. అంటే నేను వెయిట్ లేకపోయి ఉండుంటే నా చెయ్యి బాగానే ఉందును అన్న బాధ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నేను ఇలా ఫీల్ అవుతూ ఉన్నానా, ఈ లోపల మా హస్బెండ్ గిన్నెలన్నీ తోమేశాడనమాట. తర్వాత నేను నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. అయితే కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేయాలన్నమాట. నేనైతే ఆనియన్స్ కట్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను. ఎందుకంటే నా 2 ఫింగర్స్కి కలిపి కట్టు కట్టేశారు కదా, నాకు ఆ చెయ్యిని కదుపుతుంటేనేమో నొప్పి వచ్చేస్తుంది అనమాట. బాగా స్వెల్లింగ్ ఉంది. అందుకని చెప్పి మా హస్బెండ్ ముందే చెప్పాడు నేనే కట్ చేసి ఇస్తాను ఆనియన్స్ అని. కాకపోతే ఈ పనులన్నీ నువ్వు చేస్తే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నేనే ట్రై చేయడానికి చూశాను. కానీ నా వల్ల కాలేదు. ఇంకా మా హస్బెండ్ తీసుకుని ఆనియన్స్ అన్నీ కట్ చేశారు. ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ అయితే వెళ్ళి ఆనియన్స్ కట్ చేసే కటర్ని కూడా తీసుకుని వచ్చారండి. దాంతోనే ఉల్లిపాయలన్నిటిని కూడా ముక్కల కింద చేశారు. అయితే అప్పటికి ఇంకా మా అత్తకి హెల్త్ సెట్ కాలేదు. ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. దానికి తోడు నాకు ఎంత కష్టంగా అనిపించినా కానీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ కుకింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట నాది. ఇంకేం చేస్తాను, ఆ చేతికి ఆ 2 వేలికి కట్టు కట్టేసి ఉంది, చెయ్యేమో బెనికింది. అలా ఉన్నా కానీ ఇంట్లో పని చేసేదాన్ని అనమాట. ఫస్ట్ 2 డేస్ అలానే చేశానండి. మా హస్బెండ్కి అయితే కుకింగ్ రాదు, వచ్చుంటే తనే కుకింగ్ చేసేద్దరనమాట. ఇంకా ఇంట్లో ఆ పని ఈ పని అంటూ నేను ఏదో ఒకటి చేసేయడము, మా హస్బెండ్ అయితే మాత్రము గిన్నెలు తోమడము, లేదంటే ఈ కుకింగ్ కావాల్సిన కూరగాయలు కట్ చేయడము, ఇలాంటివన్నీ తనే చేశాడండి. ఫస్ట్ 2 డేస్ నేను అలా చేసేసరికి నాకు ఈ 2 వేలికి అంటే చేతి 2 వేలికి కట్టు కట్టేసి ఉంది కదా, దానివలన నాకు ఏ పని చేయడానికి సులువు ఉండేది కాదు. నేను అప్పటికి పని చేయడంతో ఆ హ్యాండ్ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసి బాగా పెయిన్ అయితే వచ్చేసింది. అయితే మన ఛానల్ రెగ్యులర్
రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసండి. మా హస్బెండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికి కూడాని తనకి క్యాన్సర్ వలన వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన లెఫ్ట్ సైడ్ ఐ అనేది కనిపించడం మానేసింది. తను ఆల్రెడీ సిక్‌గా ఉన్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో నేనేమో ఇలా ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యింది. ఇంట్లో పని తనకు అప్పజెప్పాను. దాంతో తను ఇంకా కొంచెం సిక్ అయిపోయాడు. నాకైతే ఇంకా భయమేసింది. ఎట్ ఏ టైమ్ బాధ కూడా అనిపించింది. ఎందుకంటే తన్ని చూసుకోవాల్సింది పోయి తనకి పని చెప్తున్నాను అనే బాధ ఒక పక్కని, కన్ను ఇంకా ఏమైపోతుందా, దీనికి సరైన ప్రాపర్ రెస్ట్ లేకుండా ఇలా ఏదో ఒక పని చేస్తున్నాడు అని భయమేసేది. అందుకోసమేనండి నేను ఆ రోజు చేతికున్న కట్టును తీసేసింది. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, నాకు చేతికి కట్టు ఉండడం వలన ఏ పని చేయడానికి అవ్వట్లేదు. అఫ్కోర్స్ నాకు చెయ్యి బెనికి ఉంది, ఆ ఫింగర్ ఏమో ఫ్రాక్చర్ అయి ఉంది, పెయిన్ ఉంది. కానీ నేను ఈ పెయిన్ ఉంది అని చెప్పేసి పక్కన కూర్చొని ఉన్నాను అనుకోండి, ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి అవ్వదు కదా. అందుకోసం అని చెప్పేసి నేను చేతికున్న కట్టును అయితే తీసేసానండి. అఫ్కోర్స్ డాక్టర్స్ ఏది కూడా ఊరికినే చెప్పరండి. వాళ్ళు 1 మంత్ ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి లేదా సర్జరీ చేయించుకోవాలన్నారు. నేను ఈ 2 చేయకపోవడం వలన ఈరోజు ఆ ఫింగర్ అనేది వంకరగానే ఉండిపోయిందండి. దానికి తోడు దానికి ఏదైనా చిన్నది తగులుతుంటే ఇంకా చెయ్యంతా లాగుతుందనమాట. కానీ ఇక్కడ నాదేముంది, ఒక ఫింగర్ లేదంటే ఒక హ్యాండ్. బట్ నేను 1 మంత్ పాటు నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకుండా వదిలిపెట్టాను అంటే వాళ్ళ హెల్త్ చాలా అప్సెట్ అయిపోతుందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ రిస్క్ అయితే చేశాను. కానీ నాలాంటి పిచ్చి పనులు ఎవ్వరూ చేయకండి. అయితే అప్పటికే నేను పెయిన్ భరించలేక రెండోసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కట్టు కూడా కట్టించుకున్నాను. బట్ ఏంటంటే నాకు ఇంట్లో సిచ్యువేషన్ సపోర్ట్ చేయక ఇంకా నేను మొత్తానికి కట్టు తీసేసి ఇంట్లో వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. కానీ ఎవరు కూడా నాలా అయితే అస్సలు చేయకండి. అయితే మీలో స్టిల్ కొందరు అనుకోవచ్చు, అంత కష్టపడడం ఎందుకు, బయట నుంచి కర్రీస్ తెచ్చేసుకుని ఇంట్లో కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా, నీకు ప్రాపర్ రెస్ట్ ఉంటుంది అని. నిజానికి నేను అలా కూడా ట్రై చేశానండి. ఫస్ట్ 2 డేస్ నేను వర్క్ చేసేయడంతో నా హ్యాండ్ అంతా స్వెల్లింగ్ వచ్చేసి ఫింగర్స్ బాగా పెయిన్ వస్తున్నాయని థర్డ్ డే ఏం చేసామంటే బయట నుండి టిఫిన్ తెచ్చుకున్నాం. మార్నింగ్ ఇడ్లీ తెచ్చుకున్నాం. ఇంతమందికి టిఫిన్ అంటే మనీ గట్టిగానే అయినాయి. దానికి తోడు ఏంటంటే మాకు బయట ఇడ్లీ అనే కాదండి, అసలు ఏది అరగట్లేదు నిజానికి. ఎప్పుడో ఒకసారి నేను దోస తెచ్చుకుంటాను, కానీ అప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. కానీ నేను 2 డేస్ వరుసగా బయట ఇడ్లీ తినేసరికి నాకు డైజెషన్ అవ్వలేదు, మా హస్బెండ్కి డైజెషన్ అవ్వలేదు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంట్లో కుక్కర్లో రైస్ పెట్టేసుకుని బయట నుంచి కర్రీస్ తెచ్చుకునే వాళ్ళమండి. మేము మోస్ట్లీ పప్పు సాంబార్ లేదా ఏదైనా వెజ్ కర్రీ ఇలా అయితే తెచ్చుకునే వాళ్ళము. ఒక 4 డేస్ కంటిన్యూగా ఇలా చేసేసరికి ఏమైంది అంటే మా హస్బెండ్కి ఏమో వామిటింగ్స్ అయిపోయి తను ఇంకా సిక్ అయిపోయాడు. అత్తయ్యకేమో డైజెషన్ అనేది తగ్గిపోయింది. నేను లవ్లీ ఓకేగా అయితే అయిపోయాము. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ వాళ్ళ అక్క మా అత్తయ్యకి మా మావికి అయితే కర్రీ ఇచ్చేవారండి. అత్తయ్య అయితే అన్నం వండుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను శ్రీను పాప అయితే లంచ్కి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైట్ డిన్నర్ చేసేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేవాళ్ళము. మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేసేసామండి. లవ్లీకి ఏ ఫ్రూట్సో పెట్టేసే వాళ్ళము టిఫిన్కి బదులు. అలా ఒక 4 డేస్ అయితే చేశానండి. అయితే అమ్మ నడవలేదు, చాలామందికి తెలుసు. అలా ఉండి కూడా అమ్మ తన కూతురు కష్టపడుతుంది అని చెప్పేసి తనే కుకింగ్ చేసేదనమాట. డాడీ ఏమో వర్క్కి వెళ్ళేవారు. ఇంకా నాకు వాళ్ళకి బర్డెన్ అయిపోయాను అని అనిపించింది, చాలా గిల్టీగా అనిపించింది. ఇంకా 4 డేస్ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను. అమ్మ డాడీ కూడా ఫోన్ చేసి అలా ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు రా అని తిట్టారు కూడా. బట్ నాకైతే ఇంకా వద్దు, నేనే చేసుకుంటాను అనిపించి ఇంకా నేనే ఇంట్లో వర్క్లు మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం అయితే చేశాను. ఇప్పుడు ప్రాపర్గా ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటున్నానండి. కాకపోతే ఏంటి అంటే మనకి లో ఉన్న టైంలోని సపోర్ట్ చేయడానికి పర్సన్స్ ఎవరో ఒకరు ఉండాలి. కానీ వాళ్ళు హెల్తీగా ఉండాలి. అప్పుడే మనకు కూడా వాళ్ళతో ఏదైనా పని చేయించుకున్నా పెద్ద బాధ అనిపించదు. కానీ వాళ్ళకి బాగోలేని టైంలో మనం వెళ్ళి వాళ్ళకి బర్డెన్గా ఉంటే ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అంత దారుణమండి. అందుకోసమే నేనైతే ఇంకా డిసైడ్ అయ్యాను, నేను వీళ్ళని చూసుకోవాలి అంటే నేను హెల్తీగానే ఉండాలి అని నాకు చాలా క్లారిటీగా అర్థం చేయడానికే దేవుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని నాకైతే సృష్టించాడండి.
మీరిప్పుడు చూసిన వీడియో అంతా కూడా ఒక్కరోజు వీడియోనేనండి. నాకు ఏ రోజైతే ఫ్రాక్చర్ జరిగిందో ఆ రోజు ఆఫ్టర్‌నూన్ నేను హాస్పిటల్‌కి వెళ్ళొచ్చి ఈవినింగ్ భోంచేసాము. భోజనం చేసిన తర్వాత గిన్నెలున్నాయి. అవి మా హస్బెండ్ అంతా తోమేసి తర్వాత కర్రీ కోసము ప్రిపేర్ చేయడానికని చెప్పి ఆనియన్స్ కట్ చేసిస్తే నేను కర్రీ అయితే వండానండి. అత్తయ్య వాళ్ళకి డిన్నర్ అయితే ఇచ్చేసాను. అయితే అప్పటికే నాకు కొంచెం చలి చలిగా ఉందనమాట. పెయిన్ ఉంది కదా బాడీలోని, దాని వలన మనకి ఆటోమేటిక్‌గా ఫీవర్ అయితే వస్తుందండి. నాకు కూడా అలాగే ఫీవరిష్‌గా అయితే ఉంది. దాంతో నాకు భోజనం చేయాలనిపియలేదు. ఈవినింగే కదా నేను తిన్నాను. అందుకని చెప్పేసి ఇంకా నాకు ఇడ్లీ పిండి ఉంది కదా ఇంట్లోని, నేను ఇడ్లీలు వేసుకుంటాను అంటే మా హస్బెండ్ లేదు నేను వేసిస్తాను అని ఇడ్లీలు అయితే వేశారు. మార్నింగ్ చేసిన పచ్చడి ఉంటే ఇంకా నేను ఆ ఇడ్లీలు తీసుకుని పచ్చడి వేసుకుని అయితే తినేసానండి. అయితే తినేటప్పుడు కూడా చాలా నాకు ప్రాబ్లమ్ అయిందండి. కుడి చేతికే కదా ఇలాగ అయింది. మా హస్బెండ్ రైస్ అది కలిపేసి ఇస్తే స్పూన్‌తో తినేదాన్ని. లేదంటే తను తినిపించాల్సి వచ్చేది. నాకైతే అందరికీ బాగా బర్డెన్ అయిపోయాను. నా ఒక్కదాని వలన వీళ్ళందరికీ ఇంత ప్రాబ్లమ్ అయ్యింది అని చాలా బాధ అనిపించింది ఆ టైంలోని. ఇంకా నేను టిఫిన్ తిన్న తర్వాత మా హస్బెండ్ కూడా టిఫినే తినేసారు ఆ రోజు. లవ్లీకి అయితే ఇంకా భోజనం పెట్టేశారనమాట. తర్వాత మా హస్బెండ్ ఇంకా గిన్నెలు తోముతాను నేను, నువ్వు వెళ్ళి కాసేపు అటు ఇటు తిరుగు అన్నారు. ఫీవరిష్‌గా ఉంది అన్నాను కదా, కొంచెము బయట మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీలిస్తే బెటర్ అని అనిపించి నేనైతే మా ఇంటికి మెట్లు ఉంటాయి కదండి, అక్కడైతే కూర్చున్నాను. ఈ లోపల మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న కూతురు, అంటే మా హస్బెండ్కి చెల్లి అవుతుంది, నాకేమో ఆడపడుచు. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. తనకి అప్పుడే విషయం తెలిసి తను వచ్చి చాలాసేపు నాతోనే మాట్లాడి టైం స్పెండ్ చేసింది. మీరు తనని నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసే ఉండొచ్చు. వరలక్ష్మి అనమాట. ఇంకా ఈ హ్యాండ్కి ఇలా ఫ్రాక్చర్ అయిన తర్వాత నాకు 4-5 సార్లు తనే జడేసింది. మిగిలిన టైంలో మా అమ్మ జడ వేసేదనమాట. లేదంటే అలానే క్లిప్ పెట్టుకుని ఉండేదాన్ని. నాకు సొంతంగా నా జడ నేను కూడా వేసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది. తగిలింది చిన్న దెబ్బే కానీ చాలా బాధ పెట్టిందండి నన్ను. అప్పుడే అనిపించింది నాకు, మనకంటూ ఏమైనా జరిగితే ఎవరో ఒకరు సాయానికి అయితే వస్తారు, కానీ వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యి వాళ్ళకి బర్డెన్గా అవ్వకూడదు. బట్ ఒక్క విషయం అయితే చెప్పాలండి, చాలామంది చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. దాని ముందు నాకు వచ్చిన ఈ విషయం చాలా చిన్నది, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరిచ్చే పాజిటివ్ కమెంట్స్కి, స్పోర్టివ్గా మాట్లాడిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలానే ఇంట్లో వాళ్ళే కావచ్చు, కానీ నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో తరపున చాలా థ్యాంక్స్ అండి అందరికీని.